2024లో సుప్రీంకోర్టు 7 జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పులో ఒక సూచన చేశారు. అదేంటంటే ఎస్సీ కులాల వారికి ఇచ్చే రిజర్వేషన్లో క్రీమీ లేయర్ పెట్టుకోవచ్చని ఒక చాలా సంచలనాత్మకమైన సూచన ఒకటి చేశారు. కానీ దాన్ని మాండేటరీ అని చెప్పి తీర్పులో చెప్పలేదు. కానీ దాని తర్వాత దీని పరిణామాలు చాలా వచ్చాయి. ఆ 7 జడ్జీల బెంచ్లో వైవి చంద్రచూడ్ నాయకత్వంలో జరిగినటువంటి ఆ తీర్పులో అందులో ఒక జడ్జిగా ఉన్నటువంటి దళిత కులాలకు చెందిన బిఆర్ గవాయ్ ఈ తీర్పుని ఆయన సమర్థించారు. ఇది కూడా అప్పటికే సంచలనం. అయితే ఇటీవల కాలంలో ఆయన అమరావతికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతికి వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే ఆలోచనను ఆయన రీటరేట్ చేసి ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు క్రీమీ లేయర్ అనే దాన్ని ఒకదాన్ని పాటించవచ్చు అని చెప్పి, ఈ క్రీమీ లేయర్ ఉంటేనే అందులో ఉన్న వాళ్లకు చాలా ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ తీర్పులో రకరకాల అంశాలను వారు పరిశీలన చేసిన అంశాలు ఏంటంటే, బీసీలకు ఇచ్చిన క్రీమీ లేయర్కిను ఎస్సీలకు ఇచ్చేటటువంటి క్రీమీ లేయర్కి చాలా తేడాను సూచించారు. వాళ్ళు బీసీలకు ఇచ్చే క్రీమీ లేయర్లో వాళ్ళు కేవలం ఆదాయాన్ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకున్నారు. బ్యాక్వర్డ్నెస్ కన్నా కూడా ఆదాయం అనే పార్ట్ని ఎక్కువగా తీసుకున్నారు. మొట్టమొదట్లో అది ₹1,00,000 ఆదాయం క్రీమీ లేయర్కి హద్దుగా ఉండేది. ఆ తర్వాత 8 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ వస్తూ ఉన్నది. అక్కడ వాళ్ళు వెనుకబడిన తరానికి సంబంధించిన దానికన్నా కూడా అక్కడ ఆదాయానికి సంబంధించి వాళ్ళు ఎక్కువ సూచన చేశారు. కానీ అదే ఎస్సీ కులాలకు సంబంధించి ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆదాయం విషయం కన్నా కూడా హోదా విషయానికి వచ్చి సామాజిక న్యాయం పొందిన వారి గురించి ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇలా ఉన్నత స్థానానికి చేరుకున్నటువంటి వాళ్ళల్లో 2వ జనరేషను, 3వ జనరేషను, ఇంకా 4-5 జనరేషన్లు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ అలాంటి కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు రిజర్వేషన్లో అది క్రీమీ లేయర్ వర్తింపజేయాలని పరిశీలన చేశారు. ఈ విషయాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటీవల కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, చాలా పెద్ద స్థాయిలో ఉన్న ఒక ఆఫీసర్ కొడుకు ఒక ఐఏఎస్కు పోటీ పడ్డప్పుడు ఒక గ్రామీణ నేపథ్యం నుంచి ఒక మలమూత్రాలు ఎత్తుకునే వృత్తిలో కూడా ఉన్నటువంటి అతని కొడుకు ఎక్కడో పట్టణానికి వచ్చి ఏదో ఒక సంస్థలో తనకు తానై నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాసే విద్యార్థికి, ఈ విద్యార్థుల ఇద్దరి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఒక ఢిల్లీలో చాలా చాలా హై స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకొని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి హాజరయ్యే విద్యార్థికి, పరీక్షకు హాజరయ్యే విద్యార్థికి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి పరీక్షకు హాజరయ్యే విద్యార్థికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ విద్యార్థులకి, ఈ 4th, 5th జనరేషన్ విద్యార్థులకు చాలా తేడా ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒకటే లైన్లో పెట్టి పోటీ పెట్టడం అన్నది అన్యాయం అని చెప్పి ఆయన చెప్తాడు. ఇది బిఆర్ గవాయ్ చేసినటువంటి చాలా విప్లవాత్మకమైనటువంటి పరిశీలనలు. అయితే నేను బీసీ క్రీమీ లేయర్ గురించి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. కానీ ఎస్సీ క్రీమీ లేయర్కి సంబంధించి ఈ పరిశీలన వచ్చిన తర్వాత నేను ఇలాంటి పరిశీలనలతోటే నా అభిప్రాయాలు పంచుకోవాలని కూడా అనుకున్నాను. కానీ నేను టెక్నికల్గా, యాక్సిడెంటల్గా ఒక బీసీ కులానికి చెందినవాడిని కాబట్టి ఎస్సీ కులాలకు చెందినటువంటి ప్రముఖులు ఏదైనా సరే నీకెందుక, వాళ్ళలో వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడకుండా నీవెందుకు మాట్లాడాల్సిన అవసరమే ఉంది అని చెప్పి రకరకాల విమర్శలు నా మీద వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే మాదిగ కులానికి చెందినటువంటి, ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక ప్రముఖ కవి, రచయిత, మేధావి కృపాకర్ మాదిగ దీని విషయంలో ఈ రోజున ఒక ప్రముఖ దినపత్రికలో వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో కృపాకర్ మాదిగ స్పష్టంగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉండాలి, ప్రిఫరెన్షియల్ జస్టిస్ అనేది జరగాలి. అయితే దళితులలో అత్యంత దళితులైనటువంటి వాళ్లకు, సామాజిక న్యాయం ఏమాత్రం చేరనటువంటి వాళ్లకు న్యాయం జరగాలంటే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఉండాలి అని చెప్పి ఆయన సమర్థించాడు. సో నా ఆలోచనలకు ఒక పక్క మంచి బలం, అటువైపు నుంచి మంచి బలం దొరికింది కాబట్టి
నేను దీన్ని స్పష్టంగా మాట్లాడటానికి అవకాశం దొరికింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నా అభిప్రాయం కూడా ఇదే. బీసీలలో, ఎస్సీలలో తప్పనిసరిగా క్రీమీ లేయర్ ఉంటేనే అత్యంత వెనుకబాటు తరానికి పొందినటువంటి వాళ్ళు, అత్యంతంగా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యాగంధానికి నోచుకున్నటువంటి వాళ్ళు, గ్రామీణ నేపథ్యంలో ఉండి మొదటి తరం వాళ్ళు కూడా విద్యా అభ్యాసానికి దూరమై ఇప్పుడిప్పుడే విద్యారంగంలోకి వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడిప్పుడే ప్రపంచం తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు న్యాయం జరగాలంటే క్రీమీ లేయర్ ఉండాలని చెప్పి నా అభిప్రాయం. దీని మీద చాలా విమర్శలు వస్తాయని నాకు తెలుసు, నాకు గుర్తే. రానివ్వండి, హేతుబద్ధమైనటువంటి విమర్శలు, హుందాగా ఉన్నటువంటి విమర్శల్ని నేను ఆహ్వానిస్తాను. ఏదైనా వ్యక్తిగత దూషణకు దిగి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి విమర్శ చేస్తే మాత్రం వాళ్ళని డిలీట్ చేస్తాను, అన్ఫ్రెండ్ చేస్తాను, ఇంకా ఎక్కువగా చేస్తే నేను బ్లాక్ చేస్తాను. అందులో వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ ఇష్టానికి వదిలేశారు, కానీ మాండేటరీ చేసి దాన్ని చట్టబద్ధం చేసి ఉన్నట్లయితే ఇంకా బాగుండేదని చెప్పి నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఈ క్రీమీ లేయర్ అనే కన్సెప్ట్ ఇప్పటి నుంచి వచ్చింది కాదు. 1992లోనే ఇందిరా సహాని కేసులో ఈ విషయాన్ని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఈ ఐదుగురు జడ్జీలు ఉన్నటువంటి ధర్మాసనంలో ఇది వచ్చింది. ఆర్టికల్ 15, 16 కాన్స్టిట్యూషన్ దానికి సంబంధించి వాళ్ళు చెప్పినప్పుడు 27% రిజర్వేషన్ ఉండాలని, 27% రిజర్వేషన్ ఉంటూనే క్రీమీ లేయర్ కన్సెప్ట్ అనేది పెట్టి వాళ్ళు క్రీమీ లేయర్ని ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పారు. 92లో ఉన్నటువంటి ఇందిరా సహాని కేసులో ఇది జరిగింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పునిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే విషయం అశోక్ కుమార్ ఠాకూర్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2008లో జరిగినటువంటి కేసులో కూడా ఇదే తీర్పు వచ్చింది. అక్కడ కూడా వాళ్ళు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అన్నది బీసీలకు అనువర్తింప చేయాలని చెప్పి ఆ తీర్పులో వచ్చింది. దీనికి రేషనల్ కూడా వాళ్ళు చెప్పారు. కోటాస్ మస్ట్ బి ఎవిడెన్స్ బేస్డ్, క్రీమీ లేయర్ ఎన్ష్యూర్స్ ఈక్విటీ అండ్ ప్రివెంట్స్ మిస్యూజ్, డైరెక్టెడ్ ఎక్స్క్లూజన్ ఈవెన్ ఫర్ ప్రైవేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ and a 10% relaxation below general cutoff for non-creamy layers on OBCs అని చెప్పారు. ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో వీటిలో కూడా 2018లో 5 జడ్జీల బెంచ్ క్లారిఫై చేసింది ఏంటంటే క్రీమీ లేయర్ ఎక్స్క్లూజన్ అప్లైస్ టు ప్రమోషన్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అని కూడా వాళ్ళు చెప్పారు. బట్ అఫర్మ్డ్ ఇట్స్ కోర్ రోల్ ఫర్ ఓబీసీస్కి దీనికి తేడా ఉందని కూడా వాళ్ళు చెప్పారు. రీసెంట్ కాంటెక్స్ట్లో పంజాబ్ దేవేందర్ సింగ్ 2024 నాటి జడ్జిమెంట్లో 7 జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి 7 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్లో ఓబీసీస్ 8 లక్షల ఇన్కమ్ క్రీమీ లేయర్కి ఓబీసీస్ క్రీమీ లేయర్ని కూడా దాన్ని రీఅఫర్మ్ చేశారు. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ చేసినటువంటి ఈ పరిశీలనలు చాలా న్యాయబద్ధమైనవి చెప్పి అనిపిస్తుంది. ఒక 200 కోట్లు 300 కోట్ల ఆస్తులకు అధిపతి అయినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అటు బీసీల్లోనూ ఎస్సీలోనూ ఉన్నారు. రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎస్సీలకు బీసీలకు రాజ్యాంగబద్ధంగా కానీ వాళ్ళ డిస్క్రిప్షన్ మేరకు కానీ రిజర్వేషన్ సౌకర్యం కల్పించేటప్పుడు ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకి బీసీలకు కొన్ని సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులనే ఎంచుకుంటున్నారు. ఒక ఎస్సీ కేటగిరీలో చెందినటువంటి వాళ్ళు కానీ ఒక బీసీ కేటగిరీలో చెందినటువంటి వాళ్ళు కానీ అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళని, అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని పార్టీల్లో సీట్లు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పార్టీకి ఫండ్ ఇవ్వగలరు, పార్టీకి పెట్టుబడి పెట్టగలరు. అలా కాకుండా వాళ్ళే వాళ్ళ ప్రచారానికి ఖర్చు పెట్టుకోగలరు. వాళ్ళు ఎలీట్ క్లాస్. ఇలాంటి వాళ్ళని చూసి పార్టీలు వాళ్ళకి సీట్లు ఇస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్లకు, సామాజిక న్యాయం ఏమాత్రం అందనటువంటి వాళ్లకు వాళ్ళు ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వట్లేదు. దీనివల్ల ఉన్నత స్థాయికి పొందినటువంటి వాళ్ళే, ఎస్సీల్లో కానీ బీసీల్లో కానీ ఉన్నత స్థాయికి పొందినటువంటి వాళ్ళే ఇంకా ఆ కుటుంబాలే ఉన్నత స్థాయికి పొందటం. కానీ గ్రామీణ నేపథ్యంలో ఉండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎన్నో ఇతర కులాలు, ఉపకులాలు వాళ్ళు
సామాజిక దురన్యాయాన్ని అట్లాగే కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక బీసీలో 135 కులాలు 140 కులాలు బీసీలో ఉంటే కేవలం 3 కులాలు మాత్రమే బీసీలు పొందేటటువంటి రిజర్వేషన్లో ఉన్న ఫలితాలను కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే మద్రాసులో అంటే చెన్నైలో అంటే తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంబీసీ కన్సెప్ట్ అన్నది తెలుగు రాష్ట్రాల్లో కావాలి. బీసీలలో ఎంబీసీ అన్నది ఒక కేటగిరీ. బీసీలో ఆల్రెడీ 4 వర్గాలు ఉన్నాయి, ఏబిసిడి అని వర్గాలు చేశారు. అట్లాగే ఏబిసిడి కాక ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని కూడా బీసీలోకి తీసుకొచ్చారు. దీంట్లో అసలు అడుక్కుని తినేటువంటి కులాలు, యాచక వృత్తిలో ఉన్నటువంటి కులాలు బీసీలోనే ఉన్నారు. ఒక గంగెడ్లోళ్ళని రకరకాల యాచక కులాలు, సంచార కులాలు బీసీలో ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు అటు చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ వాళ్ళకి సామాజిక న్యాయం వాళ్ళకి చేరటం లేదు. ఎస్సీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక మాదిగా మాల మాత్రమే కాదు, రకరకాల ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళలో ఎన్నో వృత్తులు చేసుకునేటువంటి ఉపకులాలు ఉన్నారు. మాస్టర్నోళ్ళని, సంగడి వాళ్ళని, మాదిగ మాస్టర్లని, ఆసాదులని, లేకపోతే నులక సందాయిలు అని చెప్పి, సంగడి వాళ్ళని చెప్పి ఇట్లా ఎన్నో ఉపకులాలు అత్యంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి సామాజిక న్యాయం చేరాలంటే, అంతర్గత న్యాయం పూర్తిగా ఉండాలంటే అటు బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఉండటం చాలా అవసరం అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. దీని వెనక ఉన్నటువంటి న్యాయం ఏంటంటే, ఒకటి, ప్రజాస్వామ్యం అనేది వేరు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే ప్రజాస్వామ్యం అనే కన్సెప్ట్కి, భారతదేశంలో ఉండే ప్రజాస్వామ్యం అనే కన్సెప్ట్కి చాలా తేడా ఉన్నది. అక్కడ ఎక్కువ మంది అంగీకరించేది ప్రజాస్వామ్యం, ఎక్కువ మందికి మేలు చేకూర్చేది, ఎక్కువ మందికి న్యాయం చేకూర్చేది ప్రజాస్వామ్యం కావచ్చు. కానీ భారతదేశంలో ఎక్కువ కులాలకు, అన్ని కులాలకు సమాన అవకాశం వచ్చినప్పుడే, అన్ని కులాలకు సమాన రాజ్యాధికారం వచ్చినప్పుడే అదే ప్రజాస్వామ్యం అవుతుంది. క్లాస్ అని ఇంకొకటని ఏది చెప్పినా కానీ అత్యంత కింది స్థాయిలో ఉన్నటువంటి కులాలకు న్యాయం జరగాలంటేనే అది అప్పటికే బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ సామాజిక న్యాయాన్ని పొందినటువంటి కులాలు, వీటిని దూరంగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి అత్యంత హీనమైన సామాజిక దురన్యాయం భారతదేశంలోనే ఉంది. అది అంటరానితనం. నువ్వు దూరంగా ఉండు, నన్ను అంటుకోవద్దు, ఊరికి దూరంగా ఉండు అని ఇలాంటి దుర్భరమైన సామాజిక దుర్మార్గం, ఒక సామాజిక దురన్యాయం కేవలం మన దేశంలోనే ఉంది. దీనికి పరిహారం చెల్లించడానికే రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రిజర్వేషన్ ఫలితాలని 75 సంవత్సరాలుగా మనం అందిస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి, బీసీలకు ఎస్సీలకు అందిస్తూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఇలాంటి సామాజిక న్యాయాన్ని పొందినటువంటి కులాలు ఈ 75 సంవత్సరాలు కనీసం 5-6 తరాల నుంచి సామాజిక న్యాయాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సామాజిక ఆదాయం మాత్రమే కాదు, సామాజిక దురన్యాయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలనే వాదనతో నేను అటు బీసీల విషయంలో కానీ ఎస్సీల విషయంలో కానీ సమర్థిస్తాను. కేవలం ఆదాయం పెరిగినంత మాత్రాన సామాజిక దురన్యాయం పోతుందని చెప్పి అనడం లేదు. ఇప్పటికి కూడా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళల్లో చాకలి వాళ్ళని, మంగళ వాళ్ళని, ఇంకా వేరు బీసీ కులాల వాళ్ళని, వేరు ఎస్సీ కులాల వాళ్ళని, వాళ్ళు ఇంకా సామాజిక దురన్యాయానికి లోనవుతూనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా అర్బన్ లైఫ్లోకి వచ్చి సామాజిక దురన్యాయం అంటే ఏంటో తెలియకుండా కొన్ని తరాల పాటు ఇక్కడ అర్బన్ జీవితం గడిపి అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసుకొని, అత్యంత ఉన్నత స్థాయి రాజకీయ పదవులు, అత్యంత ఉన్నత స్థాయి అధికారిక పదవులు పొందినటువంటి వాళ్ళు అటు ఆదాయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళు తమ కులాలలోనే కింది కులాల వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళే మాకు క్రీమీ లేయర్ పెట్టండి అని చెప్పే కాన్సెప్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను కృపాకర్ మాదిగ ఆలోచనలో పూర్తిగా సమర్థిస్తున్నాను. బీసీలలోనూ ఎస్సీలలోనూ సామాజిక న్యాయం పూర్తిగా జరగాలంటే క్రీమీ లేయర్ ఉండాలని ఈ ఆలోచనను, ఈ ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. మిత్రులారా, నా ఆలోచనలతోటి, సామాజిక పరమైన న్యాయాన్ని గురించిన ఆలోచనలతోటి ఏకీభవించేవాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి, దీన్ని సమర్థించండి, మీ కామెంట్లు పెట్టండి. మరొకసారి మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ, మిత్రులారా, నా ఛానల్ పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి.
దీనివల్ల ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.